ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిత్యం పూజలు అందుకునే భూలోక వైకుంఠం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే డే 1 ట్రిప్ అరుణాచలం అయితే కంప్లీట్ చేసుకుని డే 2 ట్రిప్ అయితే శ్రీ రంగనాథ స్వామి దేవాలయంకి అయితే స్టార్ట్ అయినాం. ఫస్ట్ అయితే అరుణాచలం టెంపుల్, తర్వాత మిగతా టెంపుల్స్ చూడాలనుకునే వాళ్ళైతే ఫస్ట్ వేరే టెంపుల్స్ చూసి తర్వాత అరుణాచలం రావడం అయితే చాలా బెటర్. ఎందుకంటే అరుణాచలంలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి అక్కడైతే చాలా అలసిపోతాం మనము. మనకైతే అరుణాచలం టెంపుల్ నుంచి శ్రీరంగం టెంపుల్కి దగ్గర దగ్గర 180 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే అరుణాచలం నుంచి శ్రీరంగం టెంపుల్ లాంగ్ అనుకునే వాళ్ళకి అరుణాచలం చుట్టూ అయితే కంచి, అలాగే గోల్డెన్ టెంపుల్, అలాగే కాణిపాకం, అలాగే తిరుపతి, శ్రీకాళహస్తి అయితే దగ్గరలో ఉంటాయి. సో మనమైతే అరుణాచలం చుట్టుపక్కల ఎప్పుడైనా చూడొచ్చు అనేసి మనమైతే శ్రీరంగం టెంపుల్ చాలా దూరం కదా, వెళ్ళి చూసొద్దామని అయితే స్టార్ట్ అయినాం. మనమైతే శ్రీరంగంకి వెళ్ళే రూట్లో అయితే టిఫిన్ తిందామని అయితే ఆగినాము. ఇక్కడైతే ఇడ్లీ అయితే బాగాలేదు, మిగతా అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి. మనమైతే టిఫిన్ తిని అయితే స్టార్ట్ అయినాం. మన వాళ్ళైతే టిఫిన్ తిన్న వెంటనే 2 నిమిషాలకి నిద్రపోతున్నారు. గిరి ప్రదక్షిణ ఎఫెక్ట్ ఇది. సో అందుకనే మనం చుట్టుపక్కల గుళ్ళని చూసుకుని తర్వాత అరుణాచలంకి వెళ్ళడం అయితే చాలా బెస్ట్. అరుణాచలం నుంచి శ్రీరంగం వెళ్ళడానికి రూట్ అయితే చాలా బాగుంది. మొత్తం నేషనల్ హైవేనే. మెయిన్గా మనం పక్క స్టేట్లో వెళ్ళినప్పుడు మన కార్కి అయితే కంపల్సరీగా ఇన్సూరెన్స్, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికేట్, మనకు లైసెన్స్, సీట్ బెల్ట్స్ అయితే కంపల్సరీ అయితే పెట్టుకోండి. మేమైతే ఒక చోట అయితే ఫైన్ కట్టినాం మనకి ఇన్సూరెన్స్ లేక. మనమైతే కావేరీ నది పైన అయితే వెళ్తున్నాము. ఈ కావేరీ నది వచ్చిందంటే శ్రీరంగం టెంపుల్ వచ్చిందని అయితే మనకు అర్థము. ఈ కావేరీ నదికి ఆనుకునే మనకి రంగనాథ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఆలయంలో 21 గోపురాలు ఉన్నాయి. ప్రధాన గోపురం దక్షిణ వైపు అయితే ఉంటుంది. ప్రధాన గోపురంను రాజగోపురం అంటాము. రాజగోపురం ఎత్తు 239.5 అడుగులు. ఇదే మన దేశంలోనే అతిపెద్ద రాజగోపురము. ఈ గోపురాలలో ఇల్లు, షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఇప్పుడే కాదు, పూర్వకాలంలో కూడా ఇలానే ఉన్నాయి. చరిత్రకారుల ప్రకారం ఇది ఒక ఆలయమే కాదు, ఒక నగరం కూడా. మెయిన్గా మనకి కార్లు కానీ, బైకులు కానీ, ఆటోలు కానీ అన్ని గోపురాల కిందే వెళ్తూ ఉంటాయి. సో మనమైతే ఎక్కువ స్పీడ్గా అయితే వెళ్ళొద్దు ఇక్కడ. మనమైతే గుడికి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము, ఫ్రంట్ సైడ్ అయితే మనం వెళ్ళలేదు. మెయిన్గా ఇలా లాంగ్ టెంపుల్స్కి అయితే వెళ్ళాలనుకుంటే ఎండాకాలం అయితే వెళ్ళకూడదని అయితే అర్థమైంది. ఎందుకంటే మామూలుగా లేదు, ఎండ అయితే చాలా మండిపోతూ ఉంది. మనమైతే శ్రీరంగంలో ఎక్కడ కూడా రూమ్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే అరుణాచలంలో మనం మార్నింగ్ ఫ్రెష్ అప్ అయితే స్టార్ట్ అయినాం డైరెక్ట్గా. మనం రూమ్ తీసుకోకుండా కూడా ఎంక్వైరీ అయితే చేసాము. రూమ్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి. చుట్టూ గోపురాలు అయితే ఉండనే ఉంటాయి. ఈ గోపురాల కింద పోతూనే ఉంటాం. మనకి మొత్తం 21 గోపురాలు కదా. సో మనమైతే నార్త్ సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. మనకి మెయిన్ టెంపుల్ రాజగోపురం వచ్చేసి మనకి సౌత్ సైడ్ అయితే ఉంటుంది. సౌత్ సైడ్ వెళ్ళాల్సిన మనమైతే నార్త్ సైడ్ రావడానికి కారణం మన గూగుల్ తల్లి మహిమ. మనకి ఏ రూట్ దగ్గర అయితే ఆ రూటే చూపిస్తుంది గూగుల్ తల్లి. మనకి శ్రీరంగం టెంపుల్ దగ్గర అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. సో మనం ఏది అడిగినా కూడా జనాలు అయితే అండర్స్టాండ్ చేసుకుని అయితే చెప్తా ఉన్నారు, అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని. తల పురాణ ప్రకారము శ్రీరంగం శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న దివ్యక్షేత్రము. శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసి ఉన్న 8 క్షేత్రాల్లో మొట్టమొదటిది. 108 విష్ణు దేవాలయాల్లో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడుతుంది ఈ శ్రీరంగం. 108 వైష్ణవ దేవాలయాలను దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులని పిలుస్తారు. ఈ 108 ఆలయాల్లో ఎక్కువ ఆలయాలు తమిళనాడులోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 ఆలయాలు ఉన్నాయి. అది తిరుమల, అహోబిలం. ఈ ఆలయం కావేరీ నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో ఉంది. శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. నిత్యం పూజలు జరిగే దేవాలయం శ్రీరంగం దేవాలయం మాత్రమే. భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, శ్రీరంగం క్షేత్రానికి ఇతర పేర్లు. శ్రీరంగం ఆలయం మనకు సుమారుగా 157 ఎకరాలు అయితే విస్తరించి ఉంది. దేవాలయం దగ్గర దగ్గర 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆలయంలో 7 ప్రకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతుంది. శ్రీరంగం ఆలయం స్థల పురాణం ప్రకారం చాలా పురాతనానికి చెందింది. ఆలయం ముందు వరకు అయితే మనం వెహికల్స్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. మనమైతే గుడికి రైట్ సైడ్ అయితే వెహికల్ స్టాప్ చేసి గుడి లోపలికి అయితే స్టార్ట్ అయినాం. ఇది మనకు గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అందరు లోపలికి వెళ్ళాలి. గుడిలో మనకి మెయిన్గా ఉచిత దర్శనం లైన్, అలాగే 100 రూపీస్ టికెట్ లైన్ అయితే ఉంటుంది. మనకి 100 రూపీస్ టికెట్ కూడా మనకి గుడి ఎంట్రన్స్ దగ్గర ఇస్తారు. సో మనం ఎక్కడ వెతుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్గా మనము గుడి లోపలికి ఇలా వెళ్ళగానే లోపల రంగ విలాస మండపం అయితే కనిపిస్తుంది. కనపడే మండపం నుండి అవతలికి వెళ్తే రామానుజ సన్నిధి అయితే ఉంటుంది. ఈ మండపం దగ్గర నుండి మనము 21 గోపురాలను అయితే దర్శించుకోవచ్చు. ఈ గోపురాలను చూడడానికి మనకైతే 50 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. సో మనం టైం అవుతుంది అనేసి అయితే పైకి వెళ్ళలేదు. ఇక్కడున్న 21 గోపురాలలో 20 గోపురాలు కలర్ఫుల్గా ఉంటాయి. ఒకటి మాత్రం తెల్లగా అయితే ఉంటుంది. తెల్ల గోపురాన్ని వెల్లై గోపురం అంటారు. ఇది ఇలా ఉండటానికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. మనమైతే షార్ట్కట్లో చెప్పుకుందాము. ఫస్ట్ మనమైతే ఉచిత దర్శనంలో వెళ్ళకుండా 100 రూపీస్ లైన్లో అయితే వెళ్తున్నాము. ఉచిత దర్శనంలో క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. సో మనమైతే 100 రూపీస్ టికెట్స్ కొనుక్కుని అయితే వెళ్తున్నాము.
తెల్ల గోపురం స్టోరీ వచ్చేసి 1323లో ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగంపై దాడి చేసి అడ్డు వచ్చిన 12,000 మంది శ్రీ వైష్ణవులను అయితే దారుణంగా చంపేశారు. ఆలయంలో చాలా వరకు ధ్వంసం చేసి బంగారు వజ్రాలను అయితే కొలగొట్టారు. ఈ సమయంలో ఎంతో విశిష్టమైన నమ్ పెరుమల్ విగ్రహాన్ని వాళ్ళ నుండి రక్షించేందుకు ఈ ఆలయ ప్రధాన అర్చకులు పిల్లై లోకాచారి ఈ విగ్రహాన్ని తీసుకుని మదురై వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నమ్ పెరుమల్ విగ్రహాన్ని స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. పిల్లై లోకాచార్యులు ఈ సైన్యానికి ఎక్కడ దొరుకుతానని అక్కడున్న దేవదాసి అయిన వెళ్ళై తన నృత్యంతో సుల్తాన్ సైనిక కమాండర్ సమయం వృధా చేసి మెల్లిగా ఈ గోపురం దగ్గరికి తీసుకొచ్చి పైనుంచి తనని తోసి చంపేసింది. తర్వాత తాను కూడా శ్రీ రంగనాథుని తలుచుకుని పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా లోకాచార్యులు తప్పించుకునేందుకు సహకరించింది. తాను చేసిన ఈ త్యాగానికి గుర్తుగా తెల్ల రంగు వేశారు. అప్పటి నుండి ఈ తెల్ల గోపురంను వెల్లై గోపురంగా అని పిలుస్తారు. మొత్తం ఆలయంలో మనకు స్తంభాలతో అయితే నిండి ఉంటుంది. ఈ స్తంభాలకు ఆనుకుని అయితే మనకి రైట్ సైడ్ పోతే 1000 స్తంభాల మండపం కూడా ఉంటుంది. మనమైతే చుట్టూ ఉన్న గోపురాలను అయితే వీడియో తీసుకోలేదు, ఎందుకంటే మనము అలసిపోయాం ఫుల్గా అక్కడ. అందుకని అరుణాచలం కన్నా ముందే మనము ఇలాంటి టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుని తర్వాత వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది మనకి. గుడి ఆవరణంలో అయితే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాం. మనమైతే చాలా వరకు గుళ్ళో వీడియోస్ తీసుకోవడం అయితే అంటున్నారు. మనమైతే అలాగే ధైర్యం చేసి అయితే తీసుకున్నాం వీడియోస్. మెయిన్ మనకు ప్రధాన ఆలయంలో మనకు గుడి చుట్టూ అయితే గ్లాస్ ఐటమ్తో అయితే ఫిట్ చేసి ఉంది చుట్టూ. సో ఎండాకాలం కదా, వాటర్ అయితే లేవు. మామూలుగా అయితే ఆ గ్లాసులో అయితే వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి వానాకాలంలో. సో ఇప్పుడైతే వాటర్ అయితే మెయింటైన్ చేయట్లేదు టెంపుల్ వాళ్ళు. మెయిన్గా మనకు ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ అయితే మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. టెంపుల్లో అయితే ఎక్కడ చూడు ఆర్కిటెక్చర్తో అయితే నిండింది. అప్పట్లో మనకి మిషన్స్ లేని టైంలో కూడా ఇంత బాగా చెక్కారంటే ఇది ఒక అద్భుతమైన చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అయితే ఇదే. నిత్యం పూజలు అందుకునే భూలోక వైకుంఠం అంటారు కదా. సో ఎందుకంటే ప్రపంచంలో ఇంకో ప్లేస్ కూడా ఉంది, కానీ ఆ ప్లేస్లో ఇలా పూజలు అయితే జరగవు. మనకి టెంపుల్ వెనకాల అయితే మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. సో ప్రసాదం అయితే మేము ఇక్కడే తీసుకున్నాము, అరుణాచలంలో అయితే తీసుకోలేదు. మనమైతే ప్రసాదం తీసుకుని తినే అయితే రాజగోపురంకి అయితే స్టార్ట్ అయినాం. ఈ రాజగోపురం వచ్చేసి మనకి గుడికి ఫ్రంట్ సైడ్ అయితే ఆపోజిట్లోనే ఉంటుంది. ప్రధాన గోపురంను రాజగోపురం అంటాము. రాజగోపురం ఎత్తు 239.5 అడుగులు. ఇదే మన దేశంలోనే అతిపెద్ద రాజగోపురము. రాజగోపురం వచ్చేసి మనకి దూరం నుండే చాలా నీట్గా అయితే కనపడుతుంది. దగ్గర నుండి మనకి తలెత్తి చూస్తే సగమే కనపడుతుంది రాజగోపురం, అంత పెద్దగా ఉంటుంది. ఈ రాజగోపురం దగ్గర మనం 2 వీడియోస్ అయితే తీసుకుని అయితే ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యాం రిటర్న్. మనమైతే వీడియో ఎండ్ చేస్తున్నాము. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.